నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామితా ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి గర్భసంచికి కుట్లు అనేవి వేస్తారు. అవి దేనికోసం వేస్తారు అని ఏ కండిషన్స్ లో వేస్తారు, ఆ కుట్లు అనేది ఎప్పుడు తీసేస్తారు, అది ఇవాళ డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా గర్భసంచి ముఖద్వారానికి కుట్లు అనేది వేస్తారనమాట. సో ఈ కుట్లు దేనికోసం వేస్తారంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటంటే సర్విక్స్ ది లెంత్ అనేది తక్కువగా ఉంటాయి. అంటే ఇది మనకి గర్భసంచి ముఖద్వారం, ఈ లెంత్ అనేది తక్కువగా ఉంటే లైక్ ప్రెగ్నెన్సీలో ఈ లెంత్ అనేది మనం మెజర్ చేస్తాం అనమాట. యూజువల్గా 3.5 to 4 సెంటీమీటర్స్ ఉండాలి మనకు సర్విక్స్ లెంత్ అనేది. బట్ కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతున్నా కొద్దీ ఈ లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. లైక్ ఏంటి అని అంటే కొందరికి 2.5-2 సెంటీమీటర్స్ అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూజువల్గా 2.5 సెంటీమీటర్స్ బిలో ఉంది సర్విక్స్ లెంత్ అంటే కనుక మనం ఈ కుట్లు అనేది వేయడం ఉత్తమం అనమాట. యూజువల్గా ఈ కుట్లు అనేది ఏ టైంలో వేస్తారు, యూజువల్గా ఎన్టీ స్కాన్ అంటే 3rd month స్కాన్ అయిన తర్వాత మనము ఈ స్టిచ్ అనేది వేస్తామన్నమాట. 14 to 16 వీక్స్ అనేది ఐడియల్ టైమ్ ఆఫ్ సర్వైకల్ స్టిచ్. సో ఇది అండర్ అనెస్థీషియా వేస్తాము ఆపరేషన్ థియేటర్లో. అండ్ ఒకరోజు అడ్మిట్ అయ్యి నెసరీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని యాంటీబయాటిక్స్ అండ్ నెసరీ డ్రగ్స్ అనేవి ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది డిశ్చార్జ్ చేసేటప్పుడు బేబీ హార్ట్ బీట్ అంతా చూసుకొని అంతా బాగానే ఉంటే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనివల్ల ఏంటి అని అంటే మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్, మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి 3rd month తర్వాత 4th month 5th monthలో అబార్షన్స్ అయిన రిస్క్ ఉన్న వాళ్ళలో లేదా సర్విక్స్ లెంత్ తక్కువ ఉన్న వాళ్ళలో మనం ఈ స్టిచ్ అనేది వేస్తే మనము అది ముందు జరిగిన ప్రెగ్నెన్సీలో అవ్వకుండా ప్రివెంట్ చేయగలం అనమాట. అండ్ ఇది వేయడం వల్ల మనము ప్రెగ్నెన్సీని టర్మ్కి తీసుకెళ్ళగలం. అంటే నెలలు నిండే వరకు మనము ఈ అబార్షన్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ స్టిచ్ అనేది. అండ్ ఇది యూజువల్గా 9th month అంటే ఏంటంటే 36-37 వీక్స్లో తీయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు పెయిన్స్ వస్తే కనుక నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలామందికి ఒక అపోహ ఏంటి అని అంటే ఈ స్టిచ్ కుట్లు వేసిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వదేమో అని అపోహ ఉంటుంది. బట్ అలా ఏం కాదు. ఏంటి అని అంటే 9th month 37th వీక్ ఆ టైంలో ఈ స్టిచ్ అనేది తీసేసినట్టయితే మనకి పెయిన్స్ వస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ముందెలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. సో ఈ ట్విన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవడం బెటర్. ఎందుకంటే మన గర్భసంచి అనేది ఒక బేబీని మోయడానికి చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే ట్విన్స్ లో మనకి స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఒక్కోసారి ఏంటి అంటే ప్రీటర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ట్విన్స్ లో మనం ముందే ప్రొఫైలాక్టిక్ గా అంటే ఎటువంటి ఇన్సిడెంట్ జరగక ముందే మనం ముందే వేసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్. సో ట్విన్స్ లో కూడా అంతే, మనము 36-37 వీక్స్లో తీసేసి మనం డెలివరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వేయడం వల్ల నార్మల్ అవ్వదు అన్నది టోటల్గా అపోహ మాత్రమే. అండ్ దీనివల్ల ఉపయోగాలే కానీ డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ ఉండవు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.